5 years. మాధవి లత విరించి హాస్పిటల్ చైర్పర్సన్. బీజేపీలో జాయిన్ అవ్వకుండానే బీజేపీ టికెట్ వచ్చింది. ఇంకేముంది, ఇంకా గెలిచేది ఆమె అన్నారు. మనం కూడా వీడియోలు కూడా ఇచ్చున్నాం. అసదుద్దీన్ సైతం భయపడుతున్నట్టుగానే సిచ్యువేషన్ కనిపించింది. ఈ మూమెంట్లో నేషనల్ వైడ్గా కూడా మాధవి లతకి బాగా క్రెడిబిలిటీ వచ్చేసింది. మీలో చాలామంది నేను ఆమె గురించి చెప్పినట్టు వాస్తవాలను కూడా వేరే విధంగా అర్థం నన్ను తిడుతూనే కామెంట్లు కూడా పెట్టుకుంటూ వచ్చారు. ఆ తర్వాత ఆమెను పొగుడుతూ నేను వీడియో చేస్తే అది కనపడలేదు మీకు. సరే, అయిపోయింది. ఇప్పుడు ఏంటి, ఆల్రెడీ రఘునందన్ రావు, కిషన్ రెడ్డి, డీకే అరుణ, ఇలా మరికొంతమంది ఆల్రెడీ బీఫామ్లు పొందారు. నామినేషన్ కూడా వేసేసారు బీజేపీ నుంచి. తెలంగాణలో మొత్తం 17 లోక్సభ స్థానాలు. ఇందులో ఒక 4 స్థానాలకు సంబంధించి అభ్యర్థి ఇంకా బీఫామ్స్ ఇవ్వాలి. ఆల్మోస్ట్ అన్ని పార్టీలు బీఫామ్లు ఇచ్చేసినాయి. తెలంగాణలో హైదరాబాద్ నుంచి మాధవి లత, ఈమెకి బీఫామ్ ఇవ్వాలి. మహబూబాబాద్ నుంచి సీతారాం నాయక్, ఆయనకి బీఫామ్ ఇవ్వాలి. నల్గొండ సైదిరెడ్డి, ఆయనకి బీఫామ్ ఇవ్వాలి. పెద్దపల్లి సమ్ పర్సన్, ఆయనకి బీఫామ్ ఇవ్వాలి. ఇందులో పెద్దపల్లి ఆల్మోస్ట్ అభ్యర్థి చేంజ్ చేస్తారంటున్నారు. మహబూబాబాద్లో సీతారాం నాయక్ వచ్చేసి పబ్లిసిటీ ప్రచారం, దానిలో బాగా వెనుకబడి ఉన్నాడు అని చెప్పేసి అంటున్నారు. నల్లగొండ సమేత ఇష్యూస్ అన్నారు. హైదరాబాద్ మరి ఏంటి, మాధవలత గెలవబోతుంది అంత అనుకుంటూ ఉన్నారు కదా. ఇంకేంటంటే ఇక్కడే ఈ కరోనా సమయంలో విరించి హాస్పిటల్స్ మీద వచ్చినటువంటి కాంట్రవర్సీలు ఏవైతున్నాయో ఇప్పుడు అవి ఈమెకి మైనస్ కాబోతున్నాయని చెప్పేసి అంటున్నారు. సర్వే చేసినప్పుడు కానీ సోషల్ మీడియాలో స్పందన కానీ ఇవన్నీ చూస్తే అది మీకు మైనస్ అయ్యే అవకాశం ఉంది. దెన్ ఇబ్బంది అవ్వచ్చేమో రేపు పోటీ చేస్తే గెలవడం అని చెప్పేసాను. అది ఇంత చేసి ఇప్పుడు ఏంటి రాబోని మరికొంతమంది అంటున్నారు. సో ఆమెకు టికెట్ ఆపుతారా, టికెట్ ఇస్తారా? ఆల్రెడీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిని అనౌన్స్ చేసి టికెట్ ఇవ్వకపోవటం ఏంటంటే బీఫామ్ అంతే. బీఫామ్ ఇచ్చే ఆమె నామినేషన్ వేస్తే దెన్ అప్పుడు ఇంక మన ఫైనల్ అనుకోవచ్చు. అప్ టు దట్ అభ్యర్థి మార్పా లేదన్నప్పుడు ఇంకేదన్నా ఈమెకి స్ట్రెంగ్తన్ చేయడం కోసం ఏదైనా వెయిట్ చేస్తున్నారా చూడాలి. ఈ వీడియో ఇచ్చే సమయానికి బీఫామ్స్ నుంచి అప్డేట్ వస్తే కింద కామెంట్లో మీరే తెలియచేయండి, నేను కూడా పెడతాను. బట్ నాకున్న సమాచారం అయితే ఇప్పటివరకు అయితే మిగతా వాళ్ళకి ఇచ్చిన ఇవ్వకపోయినా ఈమెకి బీఫామ్ ఇవ్వకపోవడం అనేది ఏదైతే ఉందో నిజంగానే తెలంగాణలో అతిపెద్ద ట్విస్ట్గా ఇప్పుడైతే ఉంది.